ఫ్రెండ్స్ 'పృథ్వీ' నోటి దూల, 'విశ్వక్ సేన్' ఓవర్ కాన్ఫిడెన్స్ ఇయన్నీ కలిపి 'లైలా' మూవీని సంకనాకిచ్చాయి. ఫ్రెండ్స్ 'లైలా' మూవీ డిజాస్టర్ అవ్వడానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది ఈ ఏదైతే 30 ఇయర్స్ ఇండస్ట్రీ 'పృథ్వీ' ఉన్నాడో, ఆ 'పృథ్వీ' చేసిన కామెంట్స్. దాని తర్వాత ఈ 'విశ్వక్ సేన్' ప్రెస్ మీట్ పెట్టి మీకు సారీ కావాలంటే సారీయే చెప్తాను. కానీ నేనేం చేశానని చెప్పి, సరే సారీ చెప్పాడు. దాని తర్వాత వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా సరే సారీ చెప్పాడు కదా! నీతో మాకు శత్రుత్వం లేదు. కానీ 'పృథ్వీ' చేసిన కామెంట్స్ కరెక్ట్ కాదు. 'పృథ్వీ' సారీ చెప్పాల్సిందే అని చెప్పి ఆళ్ళు డిమాండ్ చేశారు. దాని తర్వాత 'విశ్వక్సేన్' ఏం చేశాడంటే మిడిల్ ఫింగర్ చూపిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. సో, అది మీరు ట్విట్టర్‌లో చూడొచ్చు. దాంట్లో కంటెంట్ గూడా అందరూ ఫ్రెండ్లీగా ఉండాలి, శత్రుత్వం ఉండకూడదని చెప్పి ఏదో కంటెంట్ పెట్టాడు. సో, ఆ మిడిల్ ఫింగర్ చూపిస్తూ పెట్టడం గూడా పెద్ద దుమారం లేపింది. వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాకి అది ఇండైరెక్ట్‌గా చూపించినట్టుగా ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా అది ఇంటిమేషన్ ఇచ్చిందన్నమాట. అంటే అవ్వచ్చు. సో, దాన్ని గూడా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా సీరియస్‌గా తీసుకుంది. సో, సీరియస్‌గా తీసుకోవడమే కాదు, ఆహ్, అది ఏకంగా ఇప్పుడు ఆ 'లైలా' మూవీ మీద వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా ఏదైతే బాయ్‌కాట్ లైలా ట్రెండింగ్ చేసిందో, దాని తర్వాత డిజాస్టర్ లైలా కూడా హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నడిచింది. సో, ఆ ఎఫెక్ట్ అంతా కూడా ఇప్పుడు ఈ 'లైలా' మూవీ మీద పడింది. సో, ఫైనల్‌గా చెప్పేదేంటంటే మూవీస్‌ని మూవీస్ లాగే ట్రీట్ చేయండి గానీ, మూవీస్‌లోకి రాజకీయాలు తీసుకొస్తాము, రాజకీయ కంటెంట్ మాట్లాడతాము అని చెప్పి అంటే వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా ఊరుకోదు. ఎందుకంటే జగన్ గారంటే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకే ప్రాణం. సో, మీరు మూవీస్‌లోకి ఈ రాజకీయ కంటెంట్‌ని తీసుకురావద్దు. దయచేసి ఇప్పుడైనా అర్థం చేసుకోండి. సో, 'లైలా' మూవీ డిజాస్టర్ అవ్వడానికి ఓన్లీ రీజన్ మీ బలుపు. ఈ మూవీ ఇండస్ట్రీలో ఏదైతే ఉన్నారో బలుపు పెరిగిపోయి వైఎస్ఆర్‌సీపీని టార్గెట్ చేస్తున్నాయి. సో, ఇప్పుడేమైంది, 'రిపబ్లిక్' ఈవెంట్‌లో కూడా అలాగే టార్గెట్ చేశారు. అది కాస్త పాయే. మొన్న 'గేమ్ చేంజర్' సినిమా కూడా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్‌ని తీసుకొచ్చారు ఈవెంట్‌లో గూడా. సో, 'గేమ్ చేంజర్' కూడా పాయే. ఇప్పుడు 'లైలా' గూడా పాయే. సో, ఫైనల్‌గా చెప్పేదేంటంటే మూవీని మూవీలాగే ట్రీట్ చేయండి. పాలిటిక్స్‌ని మూవీలోకి తీసుకురావద్దు. సో, ఎంత మీరు పాలిటిక్స్‌కి దూరంగా ఉంటే మూవీ ఇండస్ట్రీకి అంత మంచిది.